అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీకు వందనాలు మా తండ్రి ప్రభా. మీ వాక్యాన్ని నేర్చుకుంటుండగా మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 37వ అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను. యాకోబు తన తండ్రి నివసించిన కానాను దేశములో నివసించినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నామండి. 2వ వచనం, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ మనము యాకోబు వంశావళి గురించి వంశావళిలో మనము చూస్తూ ఉన్నాము. వంశావళి ఇది అని ఇక్కడ వ్రాయబడటం మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అయితే యోసేపు 17 ఏండ్ల వాడైనప్పుడు తన సహోదరులతో కూడా మందను మేపుతానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అప్పుడు అతడు చిన్నవాడే అయినప్పటికీ కూడా తన తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. ఈ ఆదికాండము పుస్తక మిగతా భాగంలో కథానాయకుడుగా ఇక్కడ యోసేపును మనం చూస్తాం. ఇక్కడి నుంచి మనం యోసేపు నాయకుడిగా ఉన్నట్లు వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. 38, 39 అధ్యాయాలు మినహా మరి యోసేపు ద్వారా ఇశ్రాయేలీలకు ఇతర జాతుల వారికి దీవెనలు కలిగాయని మనము నేర్చుకుంటూ ఉంటాం. ఈ విషయాల్లో ఇతడు ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఇంకా అంతేకాదండి, చెడుతనాన్ని గురించి యోసేపు అతని అన్నల గురించి మిగతా చరిత్ర అంతా పరిశీలిస్తే యోసేపు తెచ్చిన ఈ సమాచారం సత్యమని అతిశయోక్తి ఏమీ లేదని అర్థమవుతుంది. ఎందుకనంటే ఇక్కడ మనం చూసాం కదండి, మరి అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు అని. మరి ఇదంతా కూడా ఎంత మాత్రము యోసేపునికి ఇష్టము లేనిదిగా, చెడుతనం అనేది యోసేపు ఇష్టపడని వాడిగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. చూడండి, ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు అనగా యాకోబు అనగా ఇశ్రాయేల్ అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ యాకోబు వృద్ధాప్యం అందు ఏం చేశాడంటే, తనకు వృద్ధాప్యంలో పుట్టిన యోసేపు అంటే చాలా ఇష్టం కనుక అతడు ఏం చేశాడంటే విచిత్రమైన నిలువుటంగి కుట్టించి మరి యోసేపుకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు విచిత్రమైన అంగి అంటే, యోసేపు అంటే అంత ప్రేమ. మనం ప్రేమ కలిగిన వారు, మనం ఇష్టపడిన వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వటం అనేది మన అందరికీ తెలిసిన విషయం. అలాగే యోసేపు కోసం మరి యాకోబు మరి ఈ చిత్రమైన నిలువటంగి కుట్టించటము, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ యోసేపు ఇది మిగిలిన కుమారులు అందరూ కూడా కుమారులే. యాకోబుకి అందరూ కుమారులే, కానీ ప్రత్యేకమైన శ్రద్ధ యోసేపు ఎడల యాకోబుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇది పక్షపాతం చూపటము మరి అనిపించుకోదు. ఎందుకంటే యోసేపు యథార్థవంతుడిగా కనబడుతున్నాడు. మిగిలిన వారు ఎట్లా ఉన్నారు, వారు చేసే తప్పులను, వారు చేసే పొరపాట్లను యోసేపు గమనిస్తూ, అంతేకాకుండా ఆ యొక్క చెడ్డ సమాచారం వారు ఏమేమి చేస్తున్నారు అన్నీ కూడా యాకోబుకు చెప్పేవాడు అనమాట యోసేపు. అందుకని యోసేపు ప్రత్యేకమైన వాడిగా వారందరిలో ఉన్నట్లు ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. ఇది యోసేపు యథార్థంగా ఉండటము, సత్యాన్ని అనుసరించటము యోసేపుకు అనేక కష్టాలు తెచ్చిపెట్టినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం. 4వ వచనంలో, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు
వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి. ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోసేపు సహోదరులు తమ తండ్రి అందరికంటే యాకోబుని ఎక్కువగా ప్రేమించటం చూసి వారు పగబట్టినట్లుగా వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. మనిషి భ్రష్ట స్వభావంలో నుంచి ఈ అసూయ అనేది పుడుతుందని మనము నేర్చుకోవాలి. ఇది తరచుగా మరింత పాపానికి దారి తీస్తుందని కూడా మనం గమనించాలి. అసూయ నిలువన కాల్చేస్తుందని మనం గమనించాలని వాక్య భాగంలో చూస్తున్నాం. అందుకనే సామెతల్లో ఉంటుంది, సామెతలు 14:30లో సాత్వికమైన మనసు శరీరమునకు జీవం, మచ్చరము ఎముకలకు కుళ్ళు. చూసారా, అసూయ అనేది మచ్చరము లాంటిది అనమాట. ఇది ఎముకలకి కుళ్ళు అనమాట. దీనివల్ల నష్టమే కానీ లాభం ఎవరికి కలగదని ఇక్కడ మనం చూడవచ్చు. అదే విషయాన్ని మనము మత్తయి సువార్త 27:18లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్తూ ఉన్నారు. చూడండి, విడుదల చేయవలనని మీరు కోరుచున్నారా? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిన. ఎలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. ఇక్కడ పిలాతు యూదులను మరి ఒకరిని విడిపించే ఆనవాయితీ ఉంది కనుక యేసు క్రీస్తుని విడుదల చేయాలని అడిగినప్పుడు వారు ఒప్పుకోలేదు. దాన్ని బట్టి మరి బరబ్బాని విడుదల చేయాలా, క్రీస్తుని విడుదల చేయాలా అంటే అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు మీద అసూయ పడినట్లుగా, అందుచేత యేసు ప్రభుని వారు మరి సిలువకు అప్పగించినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో మరి ఎంత కష్టాన్నైనా సరే అసూయ రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అప్పుడు 5వ వచనంలో యోసేపు ఒక కలకని తన సహోదరులతో ఇది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టింది. అసలే పగతో ఉన్నారు సహోదరులు. అయితే ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? యోసేపు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలనంతటిని కూడా తన సహోదరులకు చెప్పినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఇలా చేయటంలో యోసేపు జ్ఞానాన్ని ప్రదర్శించలేదని మరి మనం చూడవచ్చు. అంతేకాదండి, అతని వయసు 17 సంవత్సరాలే కనుక జ్ఞానయుక్తంగా మరి ప్రదర్శించటం అనేది యోసేపులో లేనట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. 6వ వచనం 7వ వచనంలో చూస్తే అతడు వారిని చూసి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనం చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టంగా పడినని చెప్పాను. చూసారా, కళ చెప్తూ ఉన్నాడు, నా కళ వినండి అని తన యొక్క సహోదరులకు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ కళలో మరి జరిగిన విషయాన్నంతటిని కూడా చెప్పటం అనేది ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. యోసేపు కళల ద్వారా దేవుడు ఈ సత్యాన్ని ముందుగానే వెల్లడిస్తున్నాడని మనము గమనించగలం. యోసేపు కళల ద్వారా జరగబోయే వాటిని తెలుసుకొనగలడు అని విషయాన్ని మనము తెలుసుకొనవచ్చు. 8, 9, 10 వచనాల్లో చూస్తే, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఎలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. కళ చెప్పటమే పగబట్టారు. అంతకు ముందే అసూయ ఉంది. తండ్రి అతన్ని ప్రత్యేకంగా చూస్తున్నాడని అసూయపడ్డారు. అసూయ తోడు పగ ఇక్కడ కలిగినట్లుగా చూస్తున్నారు. ఇంకంతేకాకుండా ఆ కళ అంతా చెప్పినప్పుడు కళను బట్టి కూడా మరింత పగబట్టినట్లుగా వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. 9వ వచనంలో అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి యొక్క కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టంగా పడినని చెప్పాను. 10వ వచనం, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ ఇది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టంగా పడుదుమా అని అతన్ని గద్దించెను. చూసారా, సహోదరులకి కళ చెప్పాడు. ఈసారి తండ్రితో కూడా, తండ్రికి సహోదరులకు అందరికీ కళ చెప్పినట్లుగా కుటుంబ సభ్యులందరికీ తన కళను గురించి చెప్పినప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడండి? గద్దిస్తున్నాడు అనమాట. నేను నీ తల్లి కూడా నీకు సాష్టంగా పడతామని గద్దించటం అనేది జరిగింది. ఇక్కడ మనకు తెలిసినంత వరకు యాకోబు యోసేపుకు ఎప్పుడూ కూడా సాగిల పడలేదని మనం చూడవచ్చు. అయితే యోసేపు ఈజిప్ట్ అధికారి అయ్యాడు కనుక యాకోబు అతని కుటుంబం ఈజిప్ట్కి చేరిన తర్వాత యోసేపు
వారందరిపై పరిపాలించాడు కనుక ఆ విధంగా ఇక్కడ మనము సాష్టాంగ పడటం కింద మనం చూడవచ్చు. 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొని. చూసారా, యాకోబు మాత్రం ప్రత్యేకంగా తన కుమారుని గద్దించాడు కానీ ఆ మాటను మాత్రము తను జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనంలో ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేశారు కానీ దేవుడు అతనికి తోడైండి అతని అన్నిటిలో నుండి తప్పించును. చూడండి, ఇక్కడ వారు అసూయపడి మరి గోత్రకర్తలు అనగా యాకోబు యొక్క కుమారులు అందరూ కూడా 11 మంది కుమారులు కలిసి 10 మంది కుమారులు కలిసి యోసేపును మరి అమ్మేసినట్లుగా చూస్తున్నాము. కానీ వారు అమ్మటం కాదు, కానీ అది దేవుని యొక్క ప్రణాళికని ఇక్కడ మనం వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఇంకా అంతేకాకుండా మనం చూసినట్లయితే 10, 11, 12, 13 వచనాల్లో మనం చూస్తే అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకున్నారని మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు అతడు 14వ వచనంలో మనం చూసినట్లయితే 13, 14లో చూస్తే 12వ వచనం కూడా చూసుకుందామండి. అతడి సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. షెకెములోనికి మందలను మేపటానికి సహోదరులందరూ వెళ్ళటము మనము ఇక్కడ చూస్తున్నాం. అయితే యాకోబు అక్కడ కొంత భూమి ఉంది, యాకోబుకి షెకెములో కూడా కొంత భూమి ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూసుకున్నాం. 33 ఆదికాండం 33, 18, 19 వచనాల్లో మనం ఆ విషయాన్ని గమనించగలం. ఎందుకంటే అక్కడ 18వ వచనంలో అట్లు యాకోబు పద్దనారాములో నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలోనే ఉన్న షేకెము అనే ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసాను. మరియు అతడు తన గుడారం వేసిన పొలము యొక్క భాగమును షేకెము తండ్రి అయిన ఆమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని. చూసారా, ఇక్కడ ఆ స్థలాన్ని మరి యాకోబు కొన్నట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. 13వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదని రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే కొంత స్థలం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ స్థలానికి మరి యోసేపును పంపించడానికి సిద్ధపడినట్లుగా కూడా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 14వ వచనంలో అప్పుడు అతడు, నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. చూడండి, హెబ్రోన్ నుంచి షెకెముకు నేరుగా దూరం దాదాపు 80 కిలోమీటర్లు ఉండవచ్చండి. అంత దూరానికి మరి యోసేపును తన సహోదరుల క్షేమం తెలుసుకోవటానికి వర్తమానం తెమ్మని పంపినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 15వ వచనం 16వ వచనం మనం చూసినట్లయితే అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతడిని అడిగాను. 16వ వచనం, అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మోపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. 17, అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. చూడండి, ఇక్కడ యోసేపు ప్రయాణమై వెళ్ళటము, ఆ తర్వాత దోతానులో వారు 20 కిలోమీటర్లు ఉత్తరాన ప్రయాణమై షెకెముకు దాదాపు 20 కిలోమీటర్ల దూరము ప్రయాణమై వెళ్ళినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అంత దూరం వెళ్ళి మరి దోతానులో వారిని కనుగొన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 18వ వచనంలో అతడు దగ్గరకు రాకమునుకు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసిరి. యోసేపు రావటం అన్నలు గమనించారు. అంతేకాదు, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాంటి వారో ఇప్పటికీ మనం కొంతవరకు చూసాం. కానీ వీరి తరువాత చరిత్ర కూడా ఇలాగే కొనసాగి చివరికి దైవకుమారుని హత్య వాళ్ళ చేతుల మీదుగానే కొనసాగించినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాం. చివరికి దైవకుమారుని హత్య వాళ్ళ చేతుల మీదుగా జరగటం వరకు వచ్చినట్లుగా ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. అయితే స్వభావ సిద్ధంగా మనం వారికంటే యోగ్యులమని భావించకూడదని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3:9లో అలాగైనా ఏ మందము
మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపముకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. రోమేలకు రాసిన పత్రిక అందుకే రాయబడిందండి. యూదులే కాదండి, మనము కూడా అలాంటి వారిమే అని ఇక్కడ రోమేలకు రాసిన పత్రికలో చూస్తూ ఉన్నాం. ఇంకా అంతేకాకుండా రోమేలకు రాసిన పత్రిక 3:23లో కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నామని ఇక్కడ వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేయబడుతుంది. 19వ వచనంలో వారు ఇదిగో ఈ కలలు కనవాడు వచ్చుచున్నాడు. చూడండి, పరిహాసం చేస్తూ ఉన్నారు. ఎలా వారు ద్వేషపూరితంగా పలికిన మాటలుగా ఈ మాటలు మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. వీరిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమవునో చూతుము రండి అని ఒకనితో ఒకడు మాట్లాడుకున్నది. 21వ వచనం, రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తే యాకోబు కొడుకుల్లో రూబేను పెద్దవాడుగా కనబడుతుంది. కాబట్టి యోసేపు విషయం తనకు బాధ్యత ఉందని అతడు గ్రహించాడు. కనుక ఏమంటున్నాడంటే చంపరాదని చెప్పి వారి చేతిలో పడకుండా యోసేపును విడిపించినట్లుగా ఇక్కడ వాక్య భాగం మనకి తెలియపరుస్తుంది. 22వ వచనంలో ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటికై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయడని వారితో చెప్పాను. 23వ వచనం, యోసేపు తన సహోదరుల ఎదుకు వచ్చినప్పుడు వారి యోసేపు అంగేని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువటంగిని తీసివేసి అతన్ని 24వ వచనం అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. 25వ వచనం, వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తుని తీసుకుని పోవుటకు గుగ్గిలము మస్తకీయు బోళము మోయిచున్న ఒంటెలతో ఇస్మాయేలీలైన మార్గస్థులు గెలాదు నుండి వచ్చుచుండరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్గంలో వెళుచున్న వారు ఇస్మాయేలీల జాతి వారు కనబడుతూ ఉన్నారు. వీరు ఆదికాండము 16వ అధ్యాయంలో మనకు కనబడతారు. మరి యెహోవా దూత 11 ఆదికాండం 16, 11, 12 వచనాలు, మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతియే ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేల్ అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అటువంటి ఇస్మాయేలీలు జాతి వాళ్ళు మరి వీరు భోజనం చేస్తున్నప్పుడు ఆల్రెడీ మరి ఆ నిలువటంగి తీసేశారు, మరి యోసేపును గుంటలో పడేశారు. ఆ తర్వాత వారు భోజనం చేస్తూ ఉండగా ఇస్మాయేలు జాతి వారు వెళ్ళటం అనేది ఆ ప్రాంతం గుండా ఆ మార్గం గుండా వెళ్తూ ఉండటం వారు చూసి ఇప్పుడు 26, 27 వచనాల్లో, అప్పుడు యోధా మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము, ఈ ఇస్మాయేలీలకు వానిని అమ్మివేదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. ఇక్కడ యోధా కల్పించుకుని మొట్టమొదటిగా రూబేను కల్పించుకోవటం చూస్తున్నాము. ఇప్పుడు యోధా కూడా కల్పించుకుని మరి అతని సంపద్దు అని చెప్పటం, అతను మన రక్త సంబంధి, మన సహోదరుడు, అతని సంపద్దు, అతన్ని వీరికి అమ్మేద్దాము అని చెప్పటము ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. తమ తమ్ముని బానిసగా అమ్మేయటము తమ సహోదర ప్రేమకు తార్కాణంగా ఉంటుందని ఎవరు కూడా భావించకూడదండి. నిజంగా మరి తమ్ముడిని కానివ్వండి, రక్త సంబంధుల్ని బానిసలుగా చేసుకోవటం అనేది అది ఎంత మాత్రము కూడా దేవుడికి నచ్చని పని. అది బానిసలుగా చేయకూడదు, ఎవరికి అమ్మకూడదు, మనము బానిసలుగా చూడకూడదని ఇక్కడ వాక్యం ద్వారా మనకి హెచ్చరిక చేయబడుతుంది. 28వ వచనంలో, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునికి తీసుకొని పోయేరి. ఇక్కడ చూడండి, యోసేపును ఐగుప్తుకి తీసుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములో చదువుకున్నట్లుగా మరి ఆ గోత్రకర్తలు మచ్చరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవటకు అమ్మివేసిరు. కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి అతను తప్పించను అని వాగ్దానము యోసేపు వేడల నెరవేర్చున్నట్లుగా మనము వాక్య భాగం ద్వారా చూస్తూ ఉన్నాం.
వర్తకులు ఇస్మాయేల్ వాళ్ళు అనటం ఇస్మాయేలీలుగా మనకి కనబడుతూ ఉన్నారు. అంతేకాదండి, మిద్యాను వాళ్ళు అనటం కూడా మనము చూస్తూ ఉన్నాము. ఈ వర్తకుల గుంపులో ఈ రెండు జాతుల వాళ్ళు కూడా ఉండి ఉండాలి, లేదా వీరు మిద్యాను దేశంలో నివసించే ఇస్మాయేల్ జాతి వారైనా అయి ఉండాలి. ముందు చూస్తే ఇస్మాయేలీలు అంటున్నారు 27వ వచనంలో, 28వ వచనంకి వచ్చేటప్పటికి మిద్యానీయులైన వర్తకులు అంటున్నారు. అంటే వీరిద్దరూ కూడా ఆ గుంపులో ఉండి ఉండవచ్చని వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించటం అనేది జరుగుతూ ఉంది. ఈ రెండు జాతుల వాళ్ళు కూడా ఉండి ఉండాలి, లేదా వీరు మిద్యాను దేశంలో నివసించే ఇస్మాయేలీల జాతి వారైనా అయి ఉండాలి. ఇస్మాయేల్ వారు మిద్యాను వారు కూడా అబ్రహాము సంతానమని మనం గమనించాలి. ఎందుకంటే వీరిద్దరూ కూడా ఇస్మాయేలేమో ఎవరి సంతానము అని చూస్తే మనము ఆగారు సంతానముగా కనబడుతున్నారు. మిద్యాను వారు ఎవరి సంతానం అని చూస్తే మనం చూసినట్లయితే మరి కెతూరా సంతానంగా చూస్తున్నాం. వీరిద్దరూ కూడా అబ్రహాము సంతానమే. అందువల్ల వారు దగ్గర బంధుత్వం గలవారుగా మనము గమనించాలి. 29వ వచనంలో రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని, చూడండి ఇప్పుడు రూబేను ఏం చేస్తున్నాడు, గుంటలో పడేయమన్నాడు. తీరా గుంటలో చూస్తే గుంటలో యోసేపు లేడు. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడంటే తన బట్టలు చింపుకొని తీవ్రమైన వేదన చెందినట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. 30-31 వచనాల్లో చూస్తే తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో అంగి ముంచి 32వ వచనంలో ఆ విచిత్రమైన నిలువటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికిన, ఇది నీ కుమారుని అంగి అవునా కాదో గుర్తుపట్టమని చెప్పారు. ఇక్కడ చూడండి, రూబేను ఏడుస్తూ ఉన్నాడు. అయితే తన సహోదరుల ఎదుకొచ్చి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి వెళ్ళి వెతకాలి అని అతడు ఏడుస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే సహోదరులు యోసేపు యొక్క అంగిని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తంలో అంగిని ముంచేసి తన తండ్రి ఎద్దకు పంపినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క మోసకరమైన క్రియలు ఎలా వచ్చినాయి అంటే, యాకోబు తన తండ్రిని మోసగించడంలో తన జీవిత యాత్ర ఆరంభించాడు. అదేవిధంగా ఇప్పుడు తమ కొడుకులు కూడా ఏం చేస్తున్నారండి, తమ కొడుకుల చేతిలో తండ్రి ఏం చేశాడంటే మోసపోవటం కూడా తాను ఏదైతే చేశాడో అదే తన ఎడల కలుగుతున్నట్లుగా చూడవచ్చు. మోసగాడుగా యాకోబు మనకు కనపడ్డాడు. మోసగాడుగానే దీవెనలు పొందుకున్నాడు. తండ్రిని మోసగించాడు. లాభాన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ లాభాన్ని కూడా మోసగించాలనుకున్నాడు. కానీ దేవుని దీవెనల వల్ల వచ్చాడు. కానీ అతని మనసులో అయితే అది మోసమే అని మనం చూడవచ్చు. అలాగే లాభాన్ని ఏం చేశాడండి, లాభాన్ని కూడా యాకోబును మోసగించాడు. అదేవిధంగా ఇప్పుడు కుమారులు కూడా ఏం చేస్తున్నారు, తండ్రిని యాకోబు మోసపరిచాడు. కానీ ఇక్కడ కుమారులు తండ్రిని మోసపరుచుతున్నట్లుగా మరి యాకోబు కూడా తన తండ్రిని మోసపుచ్చాడు. అందుకని వాక్యం ఏమంటుందంటే, ఏమి విత్తుతామో అదే తిరిగి వస్తుంది అనమాట. అదే పంట కోస్తామని దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. తమ కొడుకుల చేతిలో తండ్రి మోసపోవటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏ విత్తనాలు అయితే చల్లుతామో అదే పంటను కోస్తామని మన గలతీలకు రాసిన పత్రికలో మనం చదువుతామండి. గలతీ 6:7 మోసపోకుడి, దేవుడు ఇక్కరించబడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయను. చూసారా, ఏమైతే యాకోబు చేశాడో అదే అతనికి తిరిగి వచ్చినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. కొడుకులు చేసిన మోసంలో కూడా ఒక మేకను వాడుకున్నారు. మరి ఈ విషయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 27వ అధ్యాయంలో రెబెకా మరి యాకోబు రెబెకా కలిసి మరి యాకోబు తండ్రి అయిన ఇస్సాకుకు వంట చేయటంలో ఎట్లా చేశారో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. 33వ వచనంలో అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేశాను, యోసేపు నిశ్చయముగా చేల్చబడినను. 34 యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా 35వ వచనం, అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక
నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. చూడండి, ఇక్కడ మృతుల లోకము అని రాయబట్టం మనము చూస్తున్నాం. ఇక్కడ మొదటిసారిగా మృతుల లోకాన్ని మరి ఇబ్రూ భాషలో షియోల్ అని అంటారని మనము ఇబ్రూలో మనం చూడవచ్చు. దాన్నే మృతుల లోకం అని కూడా తెలుగులో మనం చూస్తాం. అది సమాధి, పాతాళం అని కూడా అనువదించటం అనేది జరిగింది. ఇది చనిపోయిన వారు వెళ్ళే స్థలంగా పాత నిబంధనలో మనం చూస్తున్నాం. మరణం, సమాధి పదములో వెల్లడి అవుతుంది కనుక ఇవన్నీ కూడా మరణం అనగా, సమాధి అనగా, ఇది మృతుల లోకం అనగా, ఇవన్నీ కూడా చనిపోయిన వారికి వెళ్ళే స్థలాలుగా మనం చూస్తున్నాం. తర్వాత మనుషుల ఆత్మలు చేరుకునే అదృశ్య లోకం ఏమో ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో ఉన్నవారు ఇది దుఃఖకరమైన స్థలమని వారు సాధారణంగా భావించేవారు అనమాట. పాతాళము అనేది అది అగాధమని, అది చాలా భయంకరమైన స్థలం అని పాత నిబంధన విశ్వాసులు మరి విశ్వసించేవారు. అదే మనం చూసినట్లయితే పాత నిబంధనలో విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ చనిపోయిన వారందరి గురించి కూడా ఎక్కువ సమాచారం మనకు కనిపించదు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో వారి గురించి చాలా ఎక్కువగా రాసి ఉందని మనం చూడవచ్చు. జీవం, అమరత్వం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగానే వివరంగా తెలిసిందని మనము గమనించగలం. తిమోతికి రాసిన పత్రికలో రెండవ తిమోతి 1:10 క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దీవునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఈ వాక్య భాగాన్ని మనం చూడగలమండి. 36వ వచనంలో విద్యానీయులు ఐగుప్తునికి అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ్య సంరక్షక సేనాధిపతియు నేను పోతీఫరుకు అతనిని అమ్మివేసిరి. ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనం చూసినట్లయితే 1-4 వచనాల్లో మరి జోసెఫ్ యాకోబును మరి ప్రేమిస్తాడని, కానీ అతని సహోదరులచే యాకోబు యోసేపును ప్రేమిస్తాడు కాబట్టి అతని సహోదరులు అతన్ని ద్వేషించటం అనేది మనం చూస్తాము. ఇంకా మనం చూసినట్లయితే 5-11 వచనాల్లో చూస్తే యోసేపు యొక్క కళలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇంకా 12-22 వచనాల్లో మనం చూస్తే యాకోబు యోసేపును అతని సోదరులను దర్శించడానికి పంపించటము, వారు అతని మరణానికి కుట్ర పన్నటము అనేది మనకు రాయబడి ఉండటం మనం చూస్తాం. ఇంకా 23 నుంచి మనం చూసినట్లయితే 23 నుంచి 30 వరకు మనం చూస్తే అక్కడ యోసేపు సహోదరులు అతన్ని అమ్మివేయటం అనేది అక్కడ మనము చూస్తాం. ఇంకా అంతేకాకుండా మరి చివరిగా మనం 31-36 వచనాలు చూస్తే యాకోబు మోసపోయినట్లుగా చూస్తాము. అలాగే యోసేపు పోతీఫరుకు అమ్మబడటం అనేది అక్కడ చూస్తాము. సాతాను ప్రజలకు చెడ్డ పనులు చేయమని బోధిస్తాడని ఈ యొక్క లేఖనం ద్వారా మనము చూస్తాం. మరియు అబద్ధం చెప్పటం వంటి మరిన్ని చెడ్డ పనులు చేయటం ద్వారా వాటిని దాచిపెట్టమని బోధిస్తాడని కూడా మనకి ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. కానీ ఇది చివరికి మరి ఎలా అవుతుంది అని మనం చూసినట్లయితే యోసేపు సోదరులు చాలా చెడ్డ పని చేశారు. అయినప్పటికీ కూడా వారి తండ్రి నుండి దాచడానికి ప్రయత్నించారు. కానీ చివరికి వారి రహస్యం బయటపడినట్టుగా యోసేపు చనిపోయాడని భావించటానికి వారి రక్తంతో కప్పబడిన తమ తండ్రి మరి యోసేపు కోటును పంపించినట్లుగా మనము చూస్తున్నాం. దీంతో వాళ్ళ నాన్నకు చాలా బాధ కలిగింది. కానీ వాళ్ళు అతనికి నిజం చెప్పకుండా ఓదార్చే వారిలాగా నటించటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. వారు నిజం చెప్పటం ద్వారా విషయాలు మెరుగుపరచవచ్చు, కానీ హృదయాలను కఠినపరుచుకొని వారు చివరికి మరింత బాధకి దారితీసిన వారుగా కనబడుతున్నారు. తమ పిల్లలను చాలా సున్నితంగా పెంచకూడదని తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే వారి జీవితంలో ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారో
వారికి తెలియదు కాబట్టి కొన్నిసార్లు నీచంగా లేదా అత్యాశతో ఉన్న వ్యక్తులు వారు కోరుకున్నది పొందినట్లు కనిపిస్తారు. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది చివరికి మంచి విషయాలు జరిగేలా చేస్తుంది. చెడు జరిగినప్పుడు కూడా దేవుడు వాటిని మంచి కోసం ఉపయోగించగలడని ఈ యొక్క యోసేపు యొక్క కథ ద్వారా మనము చూస్తున్నాం. యోసేపు జీవితంలో తన సహోదరుడు ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నారు, కానీ అవన్నీ కూడా దేవుడు మేలు కొరకు చేసినట్లుగా మనం యోసేపు జీవితంలో చూస్తాం. కొన్నిసార్లు మన జీవితాల్లో అనేక కష్టాలు ఇతరుల వల్ల రావచ్చు. ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు కూడా దేవుడు ఏం చేస్తాడండి, మనకు మేలు చేస్తాడనమాట. కాబట్టి దేవుని యందే మనం నమ్మిక ఇచ్చి దేవుని యొక్క చిత్తంలో ఉండటానికి కష్టములో, శ్రమలో, బాధలో, ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనకు తోడు ఉంటాడని నమ్మకంతో మన జీవితాన్ని కొనసాగించాలని దేవుని వాక్యం యోసేపు కథ ద్వారా నేర్పిస్తుంది. కాబట్టి మనం అట్టి రీతిగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఆయన ప్రభ జీవితం ద్వారా నాయన తను పొందిన కష్టాలలో ప్రభ మీరు తోడుగా ఉన్నారు. మా జీవితాల్లో కూడా నాయన ప్రభ మేము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉన్నారని నమ్ముచు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు. మాకు కూడా యోసేపు లాంటి జీవితాలను అనుగ్రహించమని, మా యవన బిడ్డలకు యోసేపు లాగా జీవించే కృపను అనుగ్రహించమని, కష్టాలలో మిమ్మల్ని విడిచిపెట్టకుండా మిమ్మల్నే కలిగి జీవించే బిడ్డలుగా మా బిడ్డలు దీవించమని, మా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.